నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ సమస్యలే అజెండాగా సాగిన ఈ పర్యటనలో చంద్రబాబు మోదీ సహా 10 మంది కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి గడ్కరీ అయితే 3 ప్రాజెక్టులను స్పాట్లోనే మంజూరు చేశారు. అంతేకాదు చంద్రబాబు కలిసిన మంత్రులంతా ఆయన వినతుల పట్ల వేగంగానూ సానుకూలంగానూ స్పందించారని అధికార వర్గాల సమాచారం. దీనికంతటికీ కారణం ఒక్కటే, మోదీ సర్కారు ఉనికి టీడీపీ మద్దతుపై ఆధారపడటం. ఇదే హస్తినలో బాబు పరపతిని అమాంతం పెంచేసింది. ఈ సందర్భంగా కొందరు గత సీఎం జగన్ను గుర్తు చేసుకుంటున్నారు. జగన్ ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కేవలం మోదీ, అమిత్ షాలను మాత్రమే కలిసేవారు, ఒకే తరహా వినతి పత్రాలు ఇచ్చేవారు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యాయో లేదో వైసీపీ పెద్దలకు మాత్రమే తెలుసు అన్నట్లుగా ఉండేది వ్యవహారం. కానీ బాబు లెక్కేవేరు. జగన్ తన కోసం లాబియింగ్ చేసుకుంటే టీడీపీ అధినేత మాత్రం రాష్ట్రం కోసం లాబియింగ్ చేయటం వారిద్దరి మధ్య తేడాను, అనుభవాన్ని చాటి చెప్తోంది. ఇక మరోవైపు 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపైన చంద్రబాబు దృష్టి పెట్టడం, తెలంగాణ సీఎం రేవంత్ కూడా అందుకు ముందుకు రావడం మరో శుభ పరిణామం. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపుగా 30 సమావేశాలు జరిగాయి. అయినా కూడా చిక్కుముడి వీడలేదు. మరి చంద్రబాబు రేవంత్ పట్టుదలతో ఆ సమస్యల్ని కొలిక్కి తేవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక ఇదే అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే అండి. అలాగే బీజేపీ నుంచి విఠల్ గారు, అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. ప్రముఖ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు. నమస్తే అండి, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ కోటేశ్వర గారు, స్ట్రైట్ అవే. అది 2 రోజుల పర్యటన. నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఆన్ ది వే, లేకపోతే హైదరాబాద్లో ఆల్రెడీ ల్యాండ్ అయ్యి ఉండొచ్చు. రేపు ఏపీ తెలంగాణల మధ్య సీఎం స్థాయిల సమావేశం కూడా రేపు ఈవినింగ్ జరగబోతోంది. దానికి సంబంధించి కూడా టీడీపీకి చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో వారి కార్యకర్తల మధ్య ఒక ర్యాలీగా కూడా వెళుతున్నట్లుగా ఈరోజు దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. అదే ఇక అంశాన్ని పక్కన పెడితే ఈరోజు నిన్న ఢిల్లీలో బాబు పర్యటన మొత్తం ఆంధ్రప్రదేశ్ని అట్రాక్ట్ చేసింది. ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ మోదీ దగ్గర నుంచి, షా దగ్గర నుంచి, అలాగే నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే జేపీ నడ్డా, అధవాలే, అందరు కేంద్ర మంత్రులను కలిసి ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది, రావాలని ఎక్స్ట్రాగా ఎంత సపోర్ట్ కావాలనుకుంటుంది కేటగిరికల్గా, అలాగే ఎందుకంత నీడ్ ఉంది అనే విషయం కూడా, ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది అనేది కూడా ఆర్థిక మంత్రికి ఆయన ఒక మెమోరాండం రూపంలో ఇచ్చారన్నట్టుగా ఆయన చెప్పారు. నిధులు భారీ స్థాయిలో భూరిగా ఇవ్వాలి అని చెప్పేసి. సరే, ఇస్తారా లేదా అనేది వాళ్ళు చెప్పాలి. కొంత మేరకు హామీ ఇచ్చారని అంటున్నారు. బట్ ఇట్ హ్యాస్ టు బి షోన్ ఇన్ ప్రాక్టికల్. అయితే గత పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య, పర్టికులర్గా బీజేపీ టీడీపీల మధ్య ఆ డిపెండెన్సీ అయితే ఉంది ఈసారి ఫామ్ అయినటువంటి న్యూ సెంట్రల్ గవర్నమెంట్లో వారికి వచ్చిన స్థానాల దృష్ట్యా. సరే, ఇదంతా సానుకూలంగా కనపడుతుంది. ఇక అంశాల వారికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకు కనపడుతుంది నితిన్ గడ్కరీ గారి రూపంలో మనకు ఒక 3 విజయవాడకి, అమరావతికి ఒక 3 ప్రాజెక్టులు ఇమీడియట్గా, అవన్నీ కూడా కనెక్షన్, రోడ్ కనెక్టివిటీకి సంబంధించి. ఒకటి మాత్రం, హాఫ్ మాత్రమే ఇంతకుముందు శాంక్షన్ అయింది. విజయవాడకు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, అది కూడా వెస్ట్రన్ పార్ట్. అయితే ఇప్పుడు ఈస్టర్న్ పార్ట్ని కూడా, ఆఫ్కోర్స్ వెస్ట్రన్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చేసింది. ఒక 6 monthsలో అది అందుబాటులోకి వస్తుంది అంటున్నారు. ఇక ఈస్టర్న్ పార్ట్ ఇప్పుడు లేటెస్ట్గా శాంక్షన్ చేశారు. అది వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అవుతుంది. ఒక సర్కిల్ లాగా ఔటర్ రింగ్ రోడ్ విజయవాడకి, బైపాస్, యాక్చువల్ విజయవాడ బైపాస్ అంటారు దాన్ని. ఇకపోతే అమరావతి ఔటర్ రింగ్ రోడ్, రాజధానికి ఔటర్ రింగ్ రోడ్, అదొకటి కీలకమైంది. ఇంకొకటి నిడమానూరు దగ్గర ఉన్న ఇంకొక ఫ్లైఓవర్. ట్రాఫిక్ని ఇవన్నీ కూడా ఈజ్ చేసేవి. ఇదేమో మన కళ్ళకు కనపడు. సార్, ఓవరాల్గా అట్మాస్ఫియర్ ఎలా కనపడుతుంది గత 5 సంవత్సరాలతో పోలిస్తే కోటేశ్వర గారు? ఇప్పుడు గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు హామీ ఇచ్చారు, లేకపోతే పక్కాగా చేస్తారు అని చెప్తున్నటువంటి ఈ ప్రాజెక్టులకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అది సాధించవచ్చు, ఎందుకు సాధించలేదు అనేటువంటిది ఆయన వివరణ ఇవ్వాలి.
ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి పొజిషన్లలో వీటన్నిటిని సాధించుకోవడం సాధ్యమైంది అనేటువంటి అభిప్రాయానికి జనం వస్తారు. ఒక సహజంగానే అనిపిస్తుంది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో తనకున్నటువంటి బలాన్ని, కీలకమైనటువంటి బలాన్ని ఉపయోగించి ఈ అంశాలన్నింటినీ కూడా సాధించి ఉండవచ్చు. కానీ అటువంటిది జరగలేదు కనుక డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకు, చంద్రబాబు నాయుడు గారి పనితీరుకు ఈ తేడాని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఇది దీని ప్రాతిపదికనే మిగతా అంశాల గురించి కూడా జనం చర్చిస్తారు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పాలి. అయితే ఇక్కడ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరింది అనేటువంటిది నిర్దిష్టంగా ఇంకా మనకి స్పష్టంగా తెలియదు కనుక చంద్రబాబు నాయుడు గారు అమరావతి వచ్చిన తర్వాత వాటి మీద ఎట్లాగో వివరణ ఇస్తారు. అందులో ఏమేమి వస్తాయి ఏమిటి అనేటువంటిది ఇంకా కేంద్ర బడ్జెట్ కూడా రూపకల్పన బహుశా నేను అనుకోవటం ఇప్పటికి అయిపోయి ఉంటుంది. ఏదన్నా లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమన్నా ఉంటే చేస్తే ఇప్పుడు మంత్రులు హామీ ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ వాటిలో పెడతారు. లేకపోయేట్లయితే ప్రస్తుతం బడ్జెట్ కి అది కనుక ఇంక్లూడ్ చేయకపోయేట్లయితే తక్షణమే చంద్రబాబు నాయుడు గారు కోరినటువంటి ఇతర అంశాలు అనేటువంటివి అవి సాధ్యం కాకపోవచ్చు అనేది నా అంచనా. లేదు, ఇంకా బడ్జెట్ రూపకల్పన కాకుండా ఉంటే అది కొంతమేరకు వస్తుంది. ఏమొస్తుంది ఏమిటనేటువంటి ఫైనల్ గా మనకు వివరాలు తెలిసిన తర్వాతనే చూడాలి. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. కేంద్రాన్ని కోరుతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఒకటి మౌలిక సదుపాయాల విస్తరణకు లేదా అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక అంశం. అది కూడా రాష్ట్ర ప్రజలతోటి ముడిపడి ఉన్నప్పటికీ రాష్ట్ర పౌరుల అంటే ప్రజల జన జీవితాలకి దానికి ప్రత్యక్ష సంబంధం అనేటువంటిది ఉండదు. అందువలన ప్రత్యక్ష జన జీవితాలకు సంబంధం ఉన్నటువంటి పెట్టుబడులు అవి ఉపాధి కల్పించేవి గాను, లేకపోతే ఉద్యోగ కల్పనకి ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, వాటికి ఉన్నటువంటి వెయిటేజ్ ఎంత ఉన్నది అనేటువంటిది ఒక అంశంగా చూడాలి. రెండవది మౌలిక సదుపాయాలు అనేటువంటి దాని ద్వారా రాష్ట్రంలో లేదా ఆ మౌలిక సదుపాయాలు జరిగేటువంటి ప్రాంతాల్లో పెట్టుబడులు రావడానికి లేదా జన జీవితం కాస్త సులభంగా మారడానికి కొంత ఈజీ అవుతుంది అనేది కూడా చూడాలి. అందుకని ఇప్పుడు గడ్కరీ గారు చెప్పినటువంటి ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటిది ఇంతకు ముందే అంటే 1-2 నెలల క్రితం లేదా కొద్ది వారాల క్రితం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఉన్నటువంటి రింగ్ రోడ్డు కాకుండా మరొక ఔటర్ ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ కూడా అదే విధమైనటువంటి పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పటికీ అది అనివార్యం. రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ అంటారు. రీజనల్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ అంటున్నారు దాన్ని రీజనల్ రింగ్ రోడ్. ఆ రీజనల్ రింగ్ రోడ్ ఒక పార్టీకి గతంలో కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదించలేదు. మేమే దాన్ని చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి కూడా మనకు తెలిసింది. అందువలన ఈ హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, లేదా ఇంకొక నగరం కావచ్చు, అటువంటి వాటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వాలు ఏమున్నది అనేటువంటిది కాదు, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కొంత రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటిని కూడా ప్రభుత్వం అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా నడకుండా కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అది ఎంత మేరకు అవుతుంది అనేటువంటిది చూడాలి. అందువలన ఈ విధంగా అంటే మౌలిక సదుపాయాలకి అవసరమైనటువంటి వాటిని అంగీకరించిన ఒకటి, జన జీవితాల మీద ప్రభావం చూపించేటువంటి ఇతర పెట్టుబడులు ఏమున్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఏమడిగారు, కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది అనేటువంటిది ఇస్తుందని కానీ ఇవ్వాలని కానీ లేకపోతే మరొక అంశం గురించి కానీ ఇప్పుడు మనం ఈ దశలో కామెంట్ చేయడం సరైనటువంటిది కాదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేటాయింపు లేదా ఏ విధమైనటువంటిది కమ్యూనికేషన్లు అవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే నిర్దిష్టంగా దాని మీద ఒక అభిప్రాయం చెప్పగలం అనేది నా అభిప్రాయం. మొత్తం మీద అయితే ఏ ప్రాతిపదిక చూసినా గానీ ఇదే విధమైనటువంటి వైఖరితోటి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది నా అభిప్రాయం. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ ఏది ఫైనాన్షియల్గా స్టేట్ ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2019-20 నాటికి
రాష్ట్ర అప్పులు 31.02 టు బి ప్రిసైజ్ పర్సెంటేజ్, 31.02% ఆఫ్ జిఎస్డిపి. 2023-24 వచ్చేసరికి 33.32% ఆఫ్ జిఎస్డిపి, 33.32%. ఇది ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా స్టేట్ యొక్క పరిస్థితి, అప్పులు ఏ విధంగా ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా సంపద సృష్టి అనేది సాధ్యపడదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ఇతోధికంగా సాయం చేయాలనే ఒక మెమొరాండం అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. స్టేట్ నుంచి ఒక రిక్వెస్ట్, జీవన ప్రమాణాలు పెరగకపోవడం, కేవలం పథకాల మీద మాత్రమే మొత్తం కూడా పరిపాలన నడిచింది అని చెప్పడం ద్వారా. అయితే ఇక్కడ మీరు అంతకన్నా ఎక్కువ ప్రామిస్ చేశారు, మోర్ దాన్ డబుల్. దాదాపుగా 54 నుంచి 55 వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో సంవత్సరానికి పథకాల రూపంలో అయితే, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనే కానీ మిగిలిన హామీలనే కానీ 1,20,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ అవసరం పడతాయి. ఆఖరికి ఇదే సందర్భంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించడం కోసం, అంటే ఇదేదో తూతు మంత్రంగా హామీలు ఇస్తున్నారా అన్నప్పుడు కూడా, మేము కూటమిలో భాగస్థులమయ్యాము, ఎన్డీఏలో అందుకే చేరుతున్నాను, నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే నేను ఎన్డీఏలోకి వెళుతున్నాను, దీంట్లో ఎటువంటి వేరే ఆలోచనలు లేవు, ఎందుకనంటే రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలతోనే మేము ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేస్తామన్నారు. అది ఇప్పుడు అది ఆ అనివార్యమైన పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ ఒకటి అభివృద్ధి పనులు జరగాలి, 2 మెయిన్గా ఉన్నటువంటి అమరావతి పోలవరం, 3 సూపర్ 6, అలాగే మీరు ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ కూడా ఒకేసారి మీద పడుతున్నాయి. హామీలు అయితే కనుక ఇమ్మీడియట్గా ఒక్కొక్కటి మీరు అడ్రస్ చేయాల్సింది. అఫ్ కోర్స్ మీకు కొంత కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది, ఒక హనీమూన్ పీరియడ్ ఉంటుంది. అదే అఫ్ కోర్స్ హనీమూన్ చేసుకునే పరిస్థితి కూడా లేదనుకోండి. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్పేశారు దెర్ ఇస్ నో టైం అని చెప్పేసి, గేర్లు మార్చాల్సిందే. సో నేనేమంటున్నానంటే, అలాగే అమరావతి కొంత టైం ఉంటుంది, మీకు వెసులుబాటు ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఈవెంట్, ఏదో ఒక బిల్డింగ్ కాదు రేపటికల్లా కట్టి చూపించడానికి. కాబట్టి డౌన్ ది లేన్ కొద్ది టైం పడుతుంది, ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ముందు వాటిని చేస్తూ ఉంటున్నారు. ఇకపోతే పోలవరం కూడా ఇమీడియట్గా అటెండ్ చేయాల్సినట్టు అవసరం ఉంది. రైట్, వాట్ ఈజ్ యువర్ ప్లాన్? రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా? వచ్చిన తర్వాత బాబు గారు ఏపీలోకి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇస్తారా? గారు, మొదట మీకు ఎల్ఎస్ కోటేశ్వరరావు గారికి, కామ్రేడ్ కపూర్ గారికి, మన బీజేపీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మీరే గణాంకాలతో వివరించారు. అయితే 5 ఏళ్లలో జరిగిపోయిన దాన్ని చూసి బాధపడి దిగులు చెందేదానికన్నా క్రైసిస్ లోనే సోర్స్ ఎత్తుకునే అవకాశం మాకు ఎక్కువ మా బాబు గారిని ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో అన్ని శాఖల్లో అవినీతికి సంబంధించిన ఆధారాలతో సార్ నిరూపిస్తూ మీరన్నట్టు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా తీసుకెళ్తారు. ఇప్పుడు బాబు గారు ఢిల్లీ పర్యటనలో వివిధ రకాల మంత్రులు, గడ్కరీ కావచ్చు, ఖట్టర్ కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, అదేవిధంగా షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఎవరిని కలిసినా ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో మాట్లాడారు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇతోధికంగా అభివృద్ధి చెందే వరకు సాయం చేయమని పడతారు. దాంతో వాళ్ళు పెద్ద మనసుతో నిజమే కరెక్టే, గత వైసీపీ ప్రభుత్వం బీజేపీ పార్టీని, జనరల్ని మోసం చేసి రకరకాల అప్పులు తెచ్చేసింది. అవి చెప్పడానికి కూడా కేంద్రం కేవలం సరైన లెక్కలు 4 లక్షల కోట్లని, 3 లక్షల కోట్లని అబద్ధాలు. మా పయ్యావల్ కేసరి గారు అప్పుడు పిఎస్సీ చైర్మన్ ఉన్నప్పుడు గొడవ పడినా కూడా ఆ లెక్కలు ఇవ్వలే. కాకపోతే ఆ రోజు వాళ్ళకున్న అందుబాటు లెక్కల ప్రకారం 4 లక్షల కోట్లకు బిల్లులే లేవంట, ఇప్పుడు కూడా చెప్తారు. సో ఇట్లా తప్పుడు లెక్కలు చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మబ్బి పెట్టారు. అదేమన్నా మాట్లాడితే జీడిపిలో నెంబర్ 1, ఇండస్ట్రీలో నెంబర్ 1, ఈజ్ ఆఫ్ లివింగ్ లో నెంబర్ 1, మేము అభివృద్ధి చెందేసిన బ్రహ్మాండంగా చెప్పి గాలి గప్పాలు కొట్టారు గత ప్రభుత్వం వైఎస్ఆర్. సో ప్రజలకు అర్థమైపోయింది అన్ని అబద్ధాలు. సో ఇప్పుడు ఉక్కు శాఖ దుబాయ్ కొద్దికి అనేక రకాల దుర్మార్గమైన ఆర్థిక అరాచకం బయటపడతా ఉంది. సరే, ఇవన్నీ కూడా పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం అనేది ఒక సమంజసమైన అవకాశం. ఎందుకంటే ఎన్డీఏ కుటుంబంలో వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం కాబట్టి కలిసి 2 వికసిత భారత్ కి, వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా పార్ట్నర్స్ గా ఉన్న వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు చాలా సామరస్యంగా తీసుకున్నారు. సరైన స్పందన కూడా వచ్చింది. దానికి సంబంధించిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కి దాదాపు నాకు తెలిసి 30,000 కోట్ల రూపాయల ఖర్చులకు ఆన్ ది స్పాట్ లోనే శాంక్షన్ చేసినట్టున్నారు. అలాగే ఇది తెలిసిన విషయమే. అలాగే కడప రాయచోటి
టన్నల్ 6 కిలోమీటర్స్ 1200 కోట్లు అవుతుంది. అది కూడా శాంక్షన్ చేశారు. దీన్ని నేషనల్ హైవే చేయడానికి 4760 కోట్లు, ఇది కూడా శాంక్షన్ అయింది. అలాగే మచిలీపట్నంలో బీపీసీఎల్ ఈ రిఫైనరీ ఫ్యాక్టరీకి 60,000 కోట్లు పెట్టుబడింది. దీన్ని కూడా శాంక్షన్ చేశారు మచిలీపట్నం. ఫస్ట్ లో కాకినాడ అనుకున్నారు, మళ్ళీ మచిలీపట్నం. సుమారు మీరు ఇక్కడ గమనిస్తేనే ఇంచుమించు 1,00,000 కోట్ల పైచలకు ఇంచుమించు వాళ్ళు ఈ దఫాలో ఇచ్చారు. ఇది మెటీరియలైజింగ్ చెప్పింది, నాన్ మెటీరియల్ మెటీరియలైజింగ్ చెప్తున్నారు. ఇది కాకుండా మళ్ళా నీటిపారుదల శాఖ అంటే జలశక్తి మంత్రి గారు కానీ, అలాగే రోడ్డు రవాణా శాఖ గడ్కర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వేరే అమరావతి నుంచి అనంతపూర్ హైవే రోడ్డుకి నిధులు కేటాయించుకో అంటే ఆల్రెడీ అప్రూవల్ అయింది. గత ప్రభుత్వం భూములు ఇవ్వకుండా, ప్రైమరీ ప్లానింగ్ ఇవ్వకుండా అడ్డుకట్ట వేస్తా వచ్చారు. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈ ఏదైతే బీపీసీఎల్ కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ కాకినాడ నుంచి కావాలని అమరావతికి తరలించారు. అమరావతి అనేది ఆయనకి పెట్ ప్రాజెక్ట్ కాబట్టి అని చెప్పేసి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు అది గోదావరి జిల్లాల నుంచి ఇటు తరలించేశారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్నట్లుగా ఉంది. అఫ్ కోర్స్ అది రాష్ట్రం ఎక్కడి ఏం పక్కపక్క ఎక్కడ 1000 కిలోమీటర్ల దూరం లేదు. గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా ఆనుకునే ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఆల్రెడీ ప్రాంతాల మధ్య విభేదాలు అంటే జిల్లాల పక్కన ఏకంగా జిల్లాల మీదే మధ్యలోనే తుంపులు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈస్ దేర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్ యువర్ సైడ్? ఇప్పుడు కొండ మీద వెంకటేశ్వర తిరుపతిలో ఉన్నాడు, అక్కడే ఉండడం న్యాయం కాదు కదా, తీసుకెళ్ళి అమరావతిలో పెడదాం చెప్పండి. అంటే ఈ వైఎస్ఆర్సీ కూడా అభివృద్ధిని కాంక్షించరు. ఇప్పుడు మనం గతంలో అమరావతిలో కూడా అదే మోడల్లో అదే స్థాయిలో ఒక టెంపుల్ కూడా ఆల్రెడీ ఉంది కదా సార్, పెట్టారు కదా సార్. ఇప్పుడు గతంలో హైదరాబాద్ నే అభివృద్ధి చేసేసారు, రాష్ట్రం విడిపోయిన మాకు దిక్కు లేదని అవండాలు వేశారు. ఇప్పుడు మేము అధికార వికేంద్రీకరణ చేయటం లేదు, పూర్తి స్థాయిలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం. నాట్ ఓన్లీ మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం అన్ని ఏరియాల్లో కూడా పర్ఫెక్ట్ గా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకమైన ఫ్యాక్టరీలు రావడం కోసం నిశ్చితమైన ప్రణాళికతో వెళ్ళాం. బాబు గారు చాలా క్లియర్ గా మోడీ గారి దగ్గర, షా గారి దగ్గర, మన నిర్మలా దగ్గర చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు ఏ ఫ్యాక్టరీలకి ఏ అంశాలకి ఎంత నిధులు కావాలో అంకెంతో సహా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇది నేచురల్ గా అంటే పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు విషయాలను తీసుకొచ్చినప్పుడు ఎస్ కరెక్ట్ అని అంటే ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సో వాళ్ళు నిజాలు మాట్లాడుతున్నారు కాబట్టి గత ప్రభుత్వం చేసిన మోసాలు ఈజీగా అర్థమైపోయినాయి కాబట్టి సో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనే దాంతోనే ఎన్డీఏ కుటుంబంలో భాగంగా వాళ్ళు కూడా చాలా పోర్టివ్గా తీసుకొని మేము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం చెప్పడంతో ఒక మంచి పరిణామం. ఇది కాకుండా కేంద్ర సంస్థ నిర్వహించిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఏంటి? మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ కనపడలా, 3 మెడికల్ కాలేజ్ కనపడుతున్నాయి. మిగతా స్థలాలు కూడా ఇవ్వాల, కనీసం వాటికి సంబంధించిన మినిమం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల. విశాఖ జోన్ కి భూములు ఇవ్వాల, అనంతపురం టు తిరుపతి సరే అమరావతి ల్యాండ్ కన్వర్ట్ చేయాల, అలాగే కడప టు మన బెంగళూరుకి డబులింగ్ లైన్ కి స్థలం ఇవ్వాల, జలశక్తి నిధులు నా కొత్తగా ఇచ్చేసాడు. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన, రాష్ట్ర ప్రజలు చేసిన ద్రోహం, గత ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని చెప్పడంతో చాలా ఆశ్చర్యమైన సంఘటన కనపడింది. అవునా నిజమా అనే విధంగా. అంటే 29 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి మన ఆంధ్ర రాష్ట్రం కూడా గుర్తుంది కదా, కానీ ఆంధ్ర రాష్ట్రానికి కావాలని అడగాల్సిన మనిషి ముఖ్యమంత్రి ఆయన ఎంతసేపు నాకు కేసులు సాయం చేయండి, నాకు సిబిఐ రాని చూసుకోండి, నన్ను జైల్లో పెట్టకుండా చూడండి, నాకు తమ్ముడు అవినాష్ రెడ్డి కేసు మూసేయండి, నాకు సిబిఐ ఈడీ కనెక్షన్లు ఆపేయండి, ఇట్లాంటి కేసుల మీద రాష్ట్రాన్ని నేను చాలా క్లియర్ చెప్తున్నాను. గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, రిటైర్డ్ ప్రస్తుతానికి. ఆయన మాకు తిరుపతి దర్శనానికి వస్తూ నాకు సంబంధాలు ఉంటే నేను మాట్లాడా. ఆయన సెంట్రల్ పనిచేశారు, నార్త్ స్టేట్ లో. ఆయన అన్నాడు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన 5 ఏళ్లలో ఎవరైనా రాని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేశారు తప్ప ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమాత్రం మాట్లాడలేస్తారని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు. ఒకే వర్డ్. అది ఎంత బాధ కలిగించిందో చూడండి. ముఖ్యమంత్రిగా 150 సీట్లు ఇచ్చి నువ్వు ఢిల్లీలో మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలో అడుక్కోలేని పరిస్థితులు ఉన్నావంటే నువ్వు రాష్ట్ర పరిస్థితుల్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత విధ్వంసం చేసావంటే తెలిసిపోతాను. సో ఇది కాకుండా మళ్ళా వాళ్ళ దగ్గర ఇంకొన్ని ప్రపోజల్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే పక్క రాష్ట్రం ఉంది మన తెలంగాణ. వాళ్ళతో కొన్ని మనకు వివాదాలు కాబట్టి సమస్యలు ఉంటాయి, అవి తెలుసుకోవాల్సిన అవసరం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో ఎలక్షన్ అంటే విద్యుత్ బకాయిలు 6,756 కోట్లు తెలంగాణకు తెలంగాణ మనకి ఇవ్వాలి. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన 12,940 కోట్లు మనం ఇవ్వాలి. సో ఈ విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఇది కాకుండా 142 సంస్థలు విభజనలో 30 సంస్థలు 3 పెట్టుబడి ఉన్నాయి. అంటే షెడ్యూల్ 9 కింద 23, కింద 30. ఆంశం కూడా ఉంది. మనం నెక్స్ట్ రౌండ్ లో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇవి కూడా కేంద్రం తెలియజేయాలి. ఎందుకంటే కేంద్రం యొక్క ఆమోదం మనకు అవసరం.
మనం పోయి మన ఇష్టంగా వాడడానికి లేదు కదా, నీటి వాటాలు కానీ నేను కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జరిగిన చర్చలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పోలవరం అమరావతి కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్, గతంలో చెన్నై టు నెల్లూరు వరకు అమరావతి వరకు కూడా పెంచాలని, అలాగే బెంగళూరు టు అనంతపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, అలాగే వివిధ సంస్థలు ఇప్పుడు ఈ రిఫార్మ్స్ కోసం అడుగుతున్నాయి. ఈ రోజు మహేంద్ర టెక్ వాళ్ళు డిస్కస్ చేశారు అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం. అలాగే గతంలో విశ్వవిద్యాలయాలు, ఐషరు, ఐఐటి, IIIT, బిజినెస్ స్కూల్స్, చాలా స్కూల్స్ మన దగ్గర వచ్చి శంకుస్థాపన చేసి పర్మిషన్ తీసుకున్నాయి. కానీ వాళ్ళు భూములు కేటాయించలేదు కదా ప్రభుత్వం, కేటాయించపోగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతా ఉంచిపోయి వాటి కూడా మళ్ళీ మనం పొందలుచుకోవాలి, మెడికల్ కాలేజ్ పొందలుచుకోవాలి. దీంతో పాటు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీముల్లో భాగంగా వాటిని అడకపోవడం వల్ల వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ప్రాంతాలుగా బకాయిలు కూడా ఉన్నాయి. గతంలో హుందేల్ తరగతి ప్రాజెక్ట్ సంబంధించి ఇస్తామని చెప్పారు, వాటిని కూడా అడిగారు. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా డిస్కస్ చేయడంతో మోర్ సక్సెస్ ఆఫ్ ద డిస్కషన్ మనకు కనబడింది. దీంట్లో బీజేపీ వారు, జనసేన వారు, తెలుగుదేశం పార్టీ వారు ముగ్గురు కలిసి చేయడం వల్ల ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమికి ఏంటంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో పూర్తి స్థాయి బాధ్యతలు వాళ్ళు కూడా మనం చెప్పకనే అమరావతి కట్టుబడి ఉన్నాం, పోలవరానికి కట్టుబడి ఉన్నాం చెప్పడంతో వాళ్ళు చెప్పకనే మనకు అన్ని రకాల సహకారాలు ఇస్తున్నారు. కాబట్టి మెటీరియల్ అవుతుంది. తొందరలో మేము అనుకున్న సబ్జెక్ట్ ప్రకారం ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో ఆంధ్ర రాష్ట్రాన్ని తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని మంచి ధైర్య సాహసాలు, ధైర్యాన్ని వాళ్ళు ఇచ్చారు. దాంతో మరింత ముందుకెళ్ళడానికి ఇప్పుడు తెలంగాణ చర్చలు జరగబోతున్నాయి. కాబట్టి టోటల్ గా అమరావతి నుంచి వెళ్లిన బాబు గారు ఢిల్లీ టూర్ మోర్ సక్సెస్ఫుల్ ఆఫ్ డిస్కషన్ వచ్చింది. గతంలో ముఖ్యమంత్రి ఒక్కరిని చెప్పుకోవాలి సార్, గతంలో ముఖ్యమంత్రి ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, ఎందుకు వస్తున్నాడో తెలియదు. చక్రవర్తి తిరణాలకు పోతే వెనక్కా ముందుకు అన్నట్టు సరిపోయింది బతుకంతా. పేవర్ కనబడతారు, ప్రత్యేక హోదా అడిగాం, ఇండస్ట్రీలు అడిగాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపేమన్నాం. ఇది రిపీటెడ్ వర్డ్స్ అనమాట. ఆ డేట్ పైన మారుతుంది, కింద సంతకం మారుతుంది. అవి తప్ప ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చే సందర్భం లేదు, ప్రస్తుతం మాట్లాడిన సందర్భం కూడా లేదు. కాబట్టి బాబు గారు పోయినా వచ్చినా మీతో ట్రాన్స్పర్టల్ గా డిస్కస్ చేస్తారు. కాబట్టి మీరు అడగడానికి బాగుంటుంది, వాళ్ళు ఢిల్లీ జన కోసం ఢిల్లీ మీడియాలో కూడా మళ్ళీ డిస్కస్ చెప్తారు. టోటల్ గా శ్రీనివాస్ చౌదరి గారు ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. జస్ట్ 22 days మీరు వచ్చి, ఓకేనా? సో ప్రస్తుతానికి బట్ యాజ్ యూ సెడ్ మెటీరియలైజ్ అవ్వాలి, అంటే అది యాక్షన్లోకి రావాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది ప్రజలు ఎప్పుడు గమనిస్తుంటారు, చూద్దాం. ఓకే, గఫూర్ గారు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 రోజులు ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనేది మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తుంది. దాంతోపాటుగా ఏ రకమైన వినతి పత్రాలు ఇచ్చారు ఏంటనేది, అఫ్కోర్స్ అటు సైడ్ నుంచి ఎటువంటి హామీ ఇచ్చారు ఏంటనేది కాసేపు తర్వాత మాట్లాడదాం. రెండోది అయిపోయిన తర్వాత అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్. ఇది గతంలో మనం గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం నుంచి అయినా మినిమంగా ఆశిస్తాం. వెళ్ళింది ఏమి పర్సనల్ టూర్ కాదు కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ, ప్రజలను రిప్రజెంట్ చేస్తూ వెళ్తారు. వెళ్ళినప్పుడు అంతేగాని లోపల అడిగాను అని చెప్పేసి ఏ రోజు కూడా మనకి పత్రికాముఖంగా కానీ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిన దాఖలాలు లేవు. అదేమంటేనేమో చంద్రబాబు లాగా నేను షో ఆఫ్ చేయను, మా షో ఆఫ్ గవర్నమెంట్ కాదు, మాదంతా ఇంప్లిమెంటేషన్లో కనబడుతుంది, మాదంతా యాక్షన్లో కనబడుతుంది, మేము అడిగేసాం లోపల అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంటే ఇక్కడ నేనేమి వన్ సైడ్ తీసుకోవట్లేదు, ఇమీడియట్గా కొన్ని కనపడుతున్నాయి అక్కడ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే జేవియర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన XLRI విచ్ ఈజ్ ఏ వెరీ ప్రామినెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, IIM అహ్మదాబాద్ తర్వాత అది అమరావతిలో ల్యాండ్ అవబోతుంది. 2 ఈరోజు గడ్కరీ గారు శాంక్షన్ చేసినటువంటి రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి 3 కొత్త ప్రాజెక్ట్స్. ఇకపోతే అమరావతికి పోలవరంకి సంబంధించి ఖచ్చితంగా ఎంత రావాల్సిందో కేంద్రం సైడ్ నుంచి అంతా కూడా చేస్తామని అంటున్నారు. సో అది ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి దాంట్లో కనపడితే మనకు విజిబుల్గా కనపడుతుంది, లేదంటే కనుక అది వేరే రూపంలో ఇవ్వాల్సింది. మీరేం అబ్జర్వ్ చేశారు సార్ ఓవరాల్గా ఢిల్లీ టూర్? ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోవడం తప్పదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి పోవాల్సిందే, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అడగాల్సిందే, దాంట్లో ఏమీ సందేహం లేదండి. పోవడాన్ని ఎవరు తప్పుపడతారు. గతంలో జగన్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కాదు, ఆయన ఏం రిప్రజెంటేషన్ ఇచ్చినారో అది కూడా తెలిసేది కాదు. మరి ఏం మాట్లాడుకున్నారు ఏమిటి, ఎందుకంటే ప్రజల తరఫున లేదా ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా పోయినప్పుడు ఏమడిగినారు,
వాళ్ళు ఏం చెప్పినారని చెప్పడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా గతంలో కూడా ఆనవాయితీ, కానీ జగన్ గారు చేయలేదు, ఆనవాయితీ తప్పించారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినారు, కొన్ని సమస్యలు రిప్రజెంట్ చేశారు, వాటికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అది ఇచ్చారు, సంతోషం. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు కానీ లేదా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చాలా ఆశావహంగా ఇదేదో వాళ్ళకి తెలియనట్లు, ఇప్పుడు మనం పోయి వాస్తవాలని వాళ్ళకి చెప్తున్నట్లు, వాళ్ళు విని వెంటనే స్పందిస్తట్లు, ఇదంతా ఈ హైప్ క్రియేట్ చేయడం సార్. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారికి తెలియకుండా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఉందండి. నిర్మలా సీతారామన్ కు పురంధేశ్వరి గతంలో పురంధేశ్వరి కంప్లైంట్ ఇచ్చింది. అందులో ఆవిడ తెలుగు ఆడపడుచు, తెలుగావిడే, ఈమె తెలుగావిడ. ఆమె ఇక్కడ నుంచి పురంధేశ్వరి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది గతంలో, చాలా కాలం కింద సంగతి. అప్పుడు ఇంకా వీళ్ళకి దోస్తానా లేదు. ఇస్తే అమిత్ షా దండించినాడు ఆమెను, ఎవరిని, పురంధేశ్వరిని. కాబట్టి ఈ జగన్ గారి కాలంలో జరిగిన అరాచకాలు కానీ, జగన్ గారు రాష్ట్రాన్ని ముంచినటువంటి పరిస్థితి కానీ, ఈ లెక్కలన్నీ మనకంటే తెలుగుదేశం తయారు చేసే దానికంటే కూడా వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏది సీన్ మారింది కాబట్టి ఓహో అట్లనా, ఆహా ఇట్లనా అని వాళ్ళు చెప్పొచ్చు. అని వాస్తవం వాళ్ళ ఆశీర్వాదంతో ఈ అరాచకాలు జరిగినాయి సార్. ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా ఉంటారు ఇక్కడ, బీజేపీ నాయకులకు తెలియకుండా ఏం జరగదు ఇక్కడ. కాబట్టి పోయిన ప్రభుత్వానికి బీజేపీ యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. సరే, ఏమైనా ఇప్పుడు సీన్ మారిపోయింది కాబట్టి మనకు సహాయం చేయాలని మనం అడుగుతున్నాం. చేయాలి అనేటువంటి బుద్ధి వాళ్ళకు ఉంటే సంతోషం, ఆహ్వానించదగినటువంటిది. అది ఒకటండి. ఎందుకంటే గడ్కరీ గారు ఏదో ఒకటి రెండు హామీలు ఇవ్వడం, అది ప్రపోజల్ ఇంతకుముందు ఉండేదే. సరే, ఇప్పుడు ఏదో దాన్ని స్పీడప్ చేయడం మంచిదే. అట్లాగే ఇప్పుడు కాకినాడ మచిలీపట్నం మొదటి నుంచి ఏమంటే రిఫైనరీ కాకినాడ అనేటువంటిది విభజన దాంట్లో కూడా ఉంది. ఇప్పుడు నా కాకినాడ పెట్టినా మచిలీపట్నం పెట్టినా నాకేం తేడా రాదు, ఎందుకంటే ఎక్కడ రిఫైనరీ పెట్టినా అది పెద్ద పాయింట్ కాదు. కానీ సెంటిమెంట్ కొంచెం నష్టం జరుగుతుంది. కాకినాడ అంటున్నాం, మీరు మార్చదలుచుకుంటే ఎందుకు మారుస్తున్నామో ప్రజల్ని కన్విన్స్ చేయాలి. నేను చదివిన దాని ప్రకారం వాళ్ళు 30,000 ఎకర్స్ కావాలి, ఈ రిఫైనరీ ప్రాజెక్ట్ పెట్టాలి అనుకున్నప్పుడు వెంటనే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు మచిలీపట్నంలో ఉంది అన్న. అంటే మరి 30,000 కాకినాడలో లేదన్న కారణం ఏమన్నా ఉందా మనకు తెలియాలి. నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు బాలశౌరి గారు ఏమన్నారు లేకుంటే ఇంకోరు ఏమన్నారు అన్న దానికంటే కూడా ఒకే చోట 30,000 ఎకరాలు అనేది, ఒకే చోట 30,000 ఎకరాలు కావాలి. కాకినాడలో రిఫైనరీ పెడతామనేది ఉండేది. ఇప్పుడు మచిలీపట్నం పెడతామని ఇంకా పెట్టడంలే, పెడతాము అన్నారు. నా పాయింట్ ఏంటంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఏ వ్యాలిడ్ రీజన్స్ తో మనం షిఫ్ట్ చేస్తున్నాం అనేది అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళు హర్ట్ అవుతారు. ఇప్పుడు మా దగ్గర ఉండేదాన్ని వీళ్ళు బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారని, అదే ఏ ప్రభుత్వంనా ఆ ప్రభుత్వానికి నష్టం. అదొకటి చూడాలి. రెండవది ఏమంటే, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారికి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా మీరు మీ అమరావతి, పోలవరం, గోదావరి, మచిలీపట్నమే తిప్పుతారా, లేకుంటే రాష్ట్రానికి సంబంధించి మిగతా పట్టించుకుంటారా లేదా అనేది మీరు తేల్చుకోండి. ఇప్పుడు విభజన హామీలో కడప స్టీల్ ప్లాంట్ ఉంది, దాని గురించి మీరేం అడగలే. అట్లాగే ఇప్పుడు కర్నూలు గుంటూరు హైవే ఉంది. ఎప్పుడైనా శ్రీనివాస్ చౌదరి గారు ప్రయాణం చేసినారో లేదో నాకు తెలియదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్వే సరుకుల రవాణాకు సంబంధించి. అది 1 వే అండి, సింగిల్ రోడ్. అది దాన్ని మన్ను కూడా వేయనీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. రాష్ట్ర విభజన సందర్భంగా ఫారెస్ట్ ల్యాండ్ కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అవసరమైతే ఏదైనా ప్రపోజల్ పెట్టండి, ఫారెస్ట్ ల్యాండ్ లో మేము అబ్జెక్షన్ లేకుండా మేము చేస్తామని. అసలు అడిగే నాదులు లేడు. ఇప్పుడు మా R&B మినిస్టర్ ఉన్నాడు, మరి ఆయనకైనా అడుగుతాడో లేదో నాకు తెలియదు. ఆయన పోయి గుంతలు బుడ్చాలు డబ్బులు ఇవ్వని అన్నాడు. అరే, నల్లమల ఫారెస్ట్ లో ఆ రోడ్డు వేసుకోవాలి అనేటువంటిది అది పనిష్మెంట్ అండి. ఎవడన్నా ప్రయాణం చేసేవాడు 9 గంటలండి విజయవాడ పోవాలంటే.
కాబట్టి అటువంటివి ఉన్నాయి. కడప స్టీల్ ప్లాంట్ ఉంది, బుందేల్ఖండ్ తరహా ప్రాజెక్టు. సార్ గతంలో మీకు 150 కోట్లు వచ్చినారు, మీ మొత్తం అయిపోయినాయి, ఇవి మీ ఖజానాలో వేసుకున్నారు, అయిపోయినాయి. ఇక్కడే ఒక దమ్డి పని చేయలే. ఇప్పుడు మళ్ళీ బుందేల్ఖండ్ మీకే కాదు, బుందేల్ఖండ్ ఇక్కడ కావాలా. కాబట్టి వెనుకబడ్డ ప్రాంతాలకు ఉత్తరాంధ్ర, తర్వాత రాయలసీమ, అట్లాగే రాయలసీమలో ప్రపోజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, రాయలసీమలో ఉండేటువంటి సమస్యలు మీరు చేస్తారా చేయరా వేరు. రిప్రజెంట్ చేస్తున్నాం అనన్నా చెప్పకపోతే మీ మీద అనుమానాలు మొదలైతే, అనుమానాలు పెంచే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ తర్వాత తొడవలు కొడతారు. కాబట్టి అది అటువంటిది జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అధికార మైకం వచ్చిన తర్వాత ఏం కనపడదు, అధికార మైకంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఇక పోతే మరీ ముఖ్యమైనది ఏమంటే, శ్రీనివాస్ చౌదరి గారు మీరు కేంద్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ విశాఖపట్నం స్టీల్ పట్టదా మీకు? 1,00,000 మంది కార్మికులు బతుకుతున్నారు, అది నాశనం చేస్తున్నారు, దాన్ని ప్రైవేటైజ్ చేస్తామన్నారు. అరే మా రాష్ట్రం యొక్క కోరిక ఇది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నాం. మీరు దయచేసి ఈ ప్లాంట్ ను కాపాడండి అని ఒక్క మాట మీరు చెప్పలేదు. ఒక్క మాట సీఎం గారు మేము రిప్రజెంట్ చేసిన దాంట్లో ఉంది అని చెప్పలేదు. కాబట్టి ఇటువంటివన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. దయచేసి రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధిలో భాగంగా కొత్త ఉద్యోగాలు ఏమొస్తాయి కానీ 1,00,000 ఉద్యోగాలండి అక్కడ. విశాఖపట్నం యొక్క జీవనాడేది. విశాఖపట్నం యొక్క ఆ జిల్లా యొక్క అభివృద్ధికి చాలా కీలకమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్, దాన్ని కాపాడుకోవాలా. ఆయన లెక్క మీరు కూడా అది క్లోజ్ అయిపోతే 33,000 ఎకరాలు వస్తాయి అనుకుంటే గఫూర్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ అడగలేదు, కడప స్టీల్ ప్లాంట్ అడగలేదు, వెనుకబడ్డ ప్రాంతాల యొక్క సమస్యలు బుందేల్ఖండ్ తరహా అన్నారు. బుందేల్ఖండ్ అనేది అర్థం కాని ప్రశ్న సార్. అది బుందేల్ఖండ్, వాట్ ఈస్ బుందేల్ఖండ్? ఆ డబ్బులు 150 కోట్లు వచ్చినాయి, అది కూడా మాకు ఖర్చు పెట్టలే, అది పోయినాయి. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఉత్తరాంధ్ర రాయలసీమ మీరు చెప్పినప్పుడల్లా ఇవి చెబుతూ ఉంటే మీకు గౌరవం పెరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మీరు అనంతపురం హైవే టు అమరావతి అంటున్నారు, వెరీ గుడ్. అది ఎక్కడ పోతుంది? పై ప్రాంతాలు పోతుంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని సర్వనాశనం చేసినాడు, బెంగళూరు టు కలిపేసి. ఇప్పుడు కనీసం కర్నూలు గుంటూరు యొక్క హైవే, దాంట్లో ఆ నల్మల ఫారెస్ట్ సంబంధించింది, అది కూడా ఈజ్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచించకపోతే ఈ ప్రాంత సమస్యలు, వెనుకబడ్డ ప్రాంతాల సమస్యలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇటువంటివి కూడా తోడు చేసుకోవాలి. మాత్రం నేను మనం చేస్తున్నా, పోయి రావడం మంచిది. కేంద్ర ప్రభుత్వం అడుగుతూనే ఉండాలి, తప్పనిసరిగా మన యొక్క గ్రీవెన్సెస్ మనం రిప్రజెంట్ చేస్తూనే ఉండాలి. ఇంకా 1 మంత్ కూడా కాలేదు కాబట్టి గఫూర్ గారు, ఎస్ మీరు అన్ని కూడా వ్యాలిడ్ పాయింట్సే. అందులో శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాబట్టి అమరావతి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకుంటానని అన్నారు. కాబట్టి ఆయన ఒక అమరావతి విషయమే కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇటువంటి అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం మంచిది. అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా, లెఫ్ట్ పార్టీస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఆఖరికి వైసీపీ అవ్వచ్చు, వాళ్ళు కూడా సహకరిస్తామంటే వాళ్ళందరూ. అలాగే మేధావులు ఉంటారు ఎలాగూ, అలాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆయా శాఖలకు సంబంధించి. అందరితో కలిపి ఒక సమావేశం, అఖిలపక్ష సమావేశం వేసుకోవచ్చు. గఫూర్ గారు లాంటి వాళ్ళని తీసుకోవచ్చు. అదేమన్నా ఉంటే మీరు మీ పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి, అప్పుడు ఎటువంటి రాంగ్ సిగ్నల్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అట్లీస్ట్ మీ ప్రయత్నం అన్నా కనబడుతుంది జనాలకి. సురేష్ గారు, నేను చాలా సంయమనంతో మాట్లాడుతాను, నేను విమర్శించడం లేదు, సూచనలు చేస్తున్నాను నేను. రైట్, నేను అందుకని చెప్తున్నాను. అందుకని ఆయనే కాబట్టి త్రూ ఆయన ద్వారానే వెళ్ళాలి కాబట్టి ఆయన రైట్. ఏదేమైనా ఇదంతా జరగాల్సింది విఠల్ గారి ద్వారా, అంటే విఠల్ గారు బీజేపీ ద్వారా. ఏమైనా సార్, ఇదేమీ కనపడింది అంశం ఏం కాదు. నిజంగానే గఫూర్ గారు చెప్పినట్లు అసలు విభజన చట్టం రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రం ఆధ్వర్యంలోనే కదా చట్టం అంతా వచ్చింది. కాబట్టి క్లియర్గా అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయి, ఏ అంశాలు కావాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ 2 రాష్ట్రాల్లోని, అలాగే రాజధాని కూడా కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఉందనేది క్లియర్గా తెలుసు. మరి అదే ఆ అలసత్వం ఈసారి ఉండే అవకాశం ఉండదని మేము అనుకుంటున్నాము. రెండోది, మీరు యాజ్ ఎ బీజేపీ, స్టేట్ బీజేపీగా ఇదంతా ఎందుకు అడగటాలు ఇవ్వస్తారా లేదని పక్కన పెడితే, అసలు ఎలాగో మనకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా అంశం ఉంది, అది మీరు అయిపోయిన అంశం అని అనొచ్చు. ఓకే, ఈక్వలెంట్గా ఒక ప్యాకేజీ బీహార్ ఆల్రెడీ ఈరోజు కూడా వాళ్ళ సీనియర్ నేత ఒక ఆయన జేడీ ఆయన, మేము అడిగినంత మాత్రాన ప్రత్యేక హోదా మాకును ఎన్డీఏలో బీజేపీకి ఘర్షణ వాతావరణం ఏం లేదు, మేము అడగడం అనేది సమంజసం, మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలకు కావాల్సింది
ప్రత్యేక హోదా, లేదంటే అది లేదు అనుకున్నప్పుడు ఆ పేరు మీద ఈక్వలెంట్ ప్యాకేజీ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఏముంది దీంట్లో అడిగినంత మాత్రానే ఏమి శత్రువులు అయిపోరు కదా. మీరు స్టేట్ బీజేపీ తరఫున ఆ రిప్రజెంటేషన్ ఏమైనా చేస్తే బాగుంటుంది, చేసే ఆలోచన ఏమైనా ఉందా? సతీష్ గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి గఫూర్ గారికి, అదే చౌదరి గారికి, అట్లాగే కోటేశ్వరరావు గారికి, మన ఈ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. రెండోది వచ్చేటప్పటికే భారతీయ జనతా పార్టీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది అని మొదటి నుంచి ఈ రోజు వరకు మేము చెబుతూనే ఉన్నాం. పోతే రెండో విషయం వచ్చేటప్పటికే ఇందాక మీరన్నట్లు వాస్తవంగా ఈ రోజు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఏదైతే అనంతపూర్ హైవే, అట్లాగే విజయవాడ తూర్పు బైపాసు, విశాఖ రైల్వే జోను, అదేవిధంగా కాళహస్తి రైల్వే లైను, ఇట్లా అనేకమైనటువంటి పథకాలని 14-19 మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు అవి శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అడగగానే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి సందర్భం. కానీ దానికి అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే దాన్ని కార్యాచరణకు తీసుకొచ్చే టైం వచ్చేటప్పటికే ప్రభుత్వం మారటం, వచ్చినటువంటి ప్రభుత్వానికి ఇటువంటివన్నీ ఏం పట్టకుండా ఏ పథకంలో ఏ డబ్బులు ఉన్నాయో చూసుకొని ఆ డబ్బులన్నీ కూడా పక్కకు మళ్లించాలనేటువంటి ధ్యాస తప్ప ఏది కూడా అభివృద్ధికి ఉపయోగిద్దామనేటువంటి ఆలోచన లేకపోవటం వల్ల ఈ రాష్ట్రం అనేక విధాలుగా ఇబ్బందులు పాలయ్యి మనం ఈ రోజున కష్టాలు పడుతున్నాం. రెండోది ఏంటంటే ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి ఎటువంటి పథకాలకైనా కేంద్రం నుంచి సానుకూలత ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి మీద ఒక విధమైనటువంటి సానుకూల దృక్పథం కేంద్రానికి ఉన్నది. అందులో ఒక కారణం మీరు చెప్పినట్లుగానే గతంలో స్పెషల్ స్టేటస్ అనేటువంటి దాని మీద ప్రజలకి ఒక సెంటిమెంట్ ఉన్నది. అది సాధ్యం కాలేదు కాబట్టి ఏదో ఒక విధంగా ఎన్ని విధాల అవకాశం ఉంటే అన్ని విధాల ఈ రాష్ట్రానికి ఆదుకోవాలని, సాయం చేయాలని కేంద్ర పెద్దలకి చిత్తశుద్ధి అయితే ఖచ్చితంగా ఉన్నది అని చెప్పాల్సిన దానికి నేను చెప్పక్కర్లేదు. జరుగుతున్న పరిణామాలు ఏది అడిగినప్పటికీ కాదనకుండా వాళ్ళు మంజూరు చేస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒక పెద్ద బృహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నది. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగపడతాయే తప్ప సంక్షేమానికి వచ్చేటప్పటికే మళ్ళీ పాపం చంద్రబాబు నాయుడు గారు కష్టపడాల్సిందే. అయితే ఒక విధంగా ఇక్కడ చంద్రబాబు గారు సంక్షేమం కోసం కష్టపడుతున్నా అభివృద్ధి కూడా జరగాలి కాబట్టి ఈ అభివృద్ధికి కావాల్సినటువంటి అవకాశాలని కేంద్రం నుంచే తీసుకోవాలనే ఒక ఆలోచన ఉండబట్టే మొదట్లోనే స్టార్టింగ్ లోనే కేంద్రం దగ్గరికి వెళ్ళి అన్ని విభాగాల మంత్రులతో చర్చించి ఏ విభాగం నుంచి ఏమేం కావాలనే దాని మీద ఒక విధమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషించదగిన విషయం. అదేవిధంగా ఈయన పోయి అడగంగానే అక్కడ వాళ్ళు కూడా అంత పాజిటివ్ గానే ఈ రాష్ట్రానికి కావాల్సింది చెయ్యటానికి కూడా ముందుకు వస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. రెండో విషయం ఏంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క స్ఫూర్తిగా ఏంటంటే తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి సమస్యల్ని పరిష్కారం చేయడానికి, ఇందాక గఫూర్ గారంటూ అది కేంద్రం చేయాలి కదా, ఇప్పటిదాకా పట్టించుకోలేదు. కేంద్రం పట్టించుకోవడం కాదండి, ముందు ఈ రెండు రాష్ట్రాలు కూర్చొని సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తే వీళ్ళకి సాధ్యం కానివి ఏమన్నా ఉంది వాళ్ళని వచ్చి మధ్యవర్తిత్వం చేయమంటే వాళ్ళు వచ్చి కూర్చొని మధ్యవర్తిత్వం చేస్తారు. కానీ అటువంటి అవకాశాలు ఏవి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు కూర్చోకుండా ఎవరికి వాళ్ళు సొంత ఇగోలకు పోయి ఈ రెండు రాష్ట్రాలని నాశనం చేస్తున్నటువంటి సందర్భం గతంలో చూసాం. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా భగవంతుడి దయ వల్ల ఇక్కడ చంద్రబాబు గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి మనకందరికీ మంచి జరుగుతుందని, ఏదో ఒకటి తొందరగా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయంతో పరిష్కారం కూడా అవుతాయని మనం ఈ రోజున అంటే పాజిటివ్ థింకింగ్, రేపు జరగబోయే దానికి ఈ రోజు మనం ఎక్కువగా చర్చ చేయలేం కాబట్టి పాజిటివ్ థింకింగ్ తోటి
వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం అంటే ఏంటంటే గతంలో కలిసి పనిచేసినటువంటి సానుకూలమైన సంబంధం ఉంది కాబట్టి అవన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి అనేది మనం కోరుకున్నాం. ఈ రోజున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ పథకం కావాలన్నా అడగటమే ఆలస్యంగా మంజూరు చేయడానికైతే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా ఈ రోజు ఏదో పొత్తు లేకపోతేనేమో కేంద్ర ప్రభుత్వం అనేటువంటి భావానికి కూడా తావు లేకుండా మేము గతంలో 14-19 మధ్యలో మాకు ఇటువంటి అవసరం లేకపోయినప్పటికీ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి పథకాలని అడగటమే ఆలస్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని మంజూరు చేయటం జరిగింది. కాబట్టి మనకు అటువంటి భయం కూడా లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎల్లవెల్లలా కేంద్రం సిద్ధంగా ఉన్నది. మనం పోయి అడిగి చేయించుకోవటమే. గత ప్రభుత్వం లాగా ఇవన్నీ నాకెందుకు, నాకు కావాల్సిందేంటో చూసుకుందామనే తత్వం చంద్రబాబు గారికి లేదు. కాబట్టి ప్రజల కోసమే పనిచేసే నాయకుడు మనకు వచ్చారు. కాబట్టి మనందరం కూడా మంచి జరుగుతుందని, రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతుందని కూడా విఠల్ గారు మీరు చాలా ఆశాజనకంగా చెప్తున్నారు, బానే ఉంది. మీ సైడ్ నుంచి ఎలా మీరు పర్సనల్ గా అనొచ్చు, కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం అడగటమే ఆలస్యం ఏదైనా కాదండి. నేను మీకు ఉదాహరణలతో సహా చెప్పాను. గతంలోనే మేము మంజూరు చేశాం పథకాలని, గతంలోనే మేము నిధులను విడుదల చేశాం. సరే, ఇక గతాలు తవ్వుకోవద్దులేండి. ఇప్పుడు మళ్ళీ గతంలో తవ్వుకుంటే మళ్ళీ బీజేపీ ఇబ్బంది పడుతుంది. కానీ గతాల్లోకి వెళ్ళొద్దు, గతాలు తవ్వుకోవద్దు. అంటే ఫ్యూచర్ లో కూడా మీరు అడగటమే ఆలస్యం అన్ని ఇస్తానికి రెడీగా ఉందని అంటే నిజంగా రెడీగా ఉందో లేదు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అడిగితే ఆయన గొంతు ఆయన చాలా హై రేంజ్ ఉంటుంది. ఆయన రేంజ్ అంతా చాలా హై ఉంటుంది. కాబట్టి మీరు తట్టుకోలేరు. అంటే నేనేమంటున్నానంటే మన రాష్ట్రం మనకు బాగుపడాలి కదా, మన రాష్ట్రం కోసమే కదా. ఆయన రెడీ అండి, నవనగరాలు కడతానికి ఆయన రెడీగా ఉంటాడు. మీరు ఇవ్వగలరా అన్ని వేల కోట్లు, అన్ని లక్షల కోట్లు ఇవ్వగలరా? లేకపోతేనేమో సింగపూర్ ని చేయాలంటే ఎవరు చేయరు. అవసరం ఎంతవరకు అంతవరకు మనం కావాల్సినంత వరకు అభివృద్ధికి కావాల్సింది తెచ్చుకోవాలి తప్ప ఆ సింగపూర్ ని తెచ్చి ఇక్కడ పెట్టమంటేనో లేకపోతే అదే అంటున్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారి స్టేక్స్ అన్ని చాలా హై ఉంటాయి, అదే అంటున్నాను. కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ గివింగ్ ద ప్రామిసెస్. ఓకే, రైట్. మెడికల్ కాలేజీలు వచ్చినా మంచిదే సార్ విట్ల గారు. నేను లైటర్ అవన్నీ కూడా కేంద్రం మంజూరు చేయబట్టే వచ్చినాయి. రైట్ నేను లైటర్ వీల్ లోనే చెప్తున్నాను, పాజిటివ్ గానే మాట్లాడుతున్నాను. లెట్ us see. I mean, we are in initial days of the government. Anyway, కోటేశ్వర గారు, let's move on to the next tomorrow's thing. రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు. ఐ మీన్ సీనియర్ గా అయినా, ఆయన వయసులో ఎక్స్పీరియన్స్ అయినా కానీ ఆయన వెంటనే ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆయనే ఇనిషియేషన్ తీసుకుని లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారిని కూర్చుందాం అని చెప్పేసి. విభజన సమస్యల పరిష్కారం వెంటనే ఆయన స్పందించారు. రేపు 6వ తారీఖు కూర్చుంటున్నారు. అయితే దీనికి సంబంధించి యాక్చువల్ గఫూర్ గారు చెప్పాలి, సిపిఎం పార్టీ నుంచి తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు కూడా రేవంత్ రెడ్డి గారికి స్పెసిఫిక్గా లెటర్ రాశారు. ఈరోజు రాసి ఒక 6 అంశాల దాకా ప్రస్తావించారండి. దాంట్లో మొదటి అంశం ఈ మధ్యకాలంలో బాగా నిన్న ఓయూ క్యాంపస్లో కూడా నిరసన ప్రదర్శనలు చేశారు స్టూడెంట్స్. ఆ భద్రాచలంలో తిరిగి కలపాలి ఒక 5 గ్రామాలు. అవి వచ్చేసరికి పురుషోత్తంపురం, గుండాల, అలాగే పిచ్చుకులపాడు అని చెప్పేసి, ఎటపాక అని, కన్నాయిగూడెం, సంథింగ్ ఈ ఒక 5 గ్రామాలు ఉన్నాయి. ఇవి చాలా ఇబ్బందులు పడుతున్నాయి అని చెప్పేసి వాటిని దీంట్లో కలపాలి. సరే, బీఆర్ఎస్ ఎలాగో గొంతెమ్మ కోరుతుంది, ఏకంగా ఏదైతే 7 మండలాలు కలిపారో మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసి దీంట్లో కలపాలి. అది రాజకీయపరమైనటువంటి డిమాండ్ క్లియర్గా కనబడుతుంది. బట్ ఈ ఏదైతే 5 గ్రామాలు ఉన్నాయి అనేది తిరిగి భద్రాచలంలో కలపడం వారికి, ఆ గ్రామాల వారికి మేలు చేసినట్టు. రెండో పాయింట్ వచ్చేసరికి పోలవరం బ్యాక్ వాటర్ ప్రాజెక్ట్ మూలంగా ఈ భద్రాచలం, అలాగే ఈ వేరే ఇంకొక 2 మండలాలు, ఇవన్నీ కూడా ముంపుకు గురవుతాయి, వాళ్ళకి రీహాబిలిటేషన్ ఒకటి చర్చలో పెట్టాలని చెప్పేసి ఆయన అన్నది. అలాగే విభజన హామీల్లో భాగంగా రావాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పేసి, అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన థర్మల్ పవర్ ప్లాంట్ అని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని, సింగరేణి అంశాలు ఇవన్నీ కూడా ప్రస్తావించాలని చెప్పేసి ఆయన అన్నారు. ఐ మీన్ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తమ్మినేని వీరభద్రం గారు లెటర్ రాశారు. అలాగే నదీ జలాల వివాదం ఎలాగ ఉందో, అలాగే ఉద్యోగుల యొక్క పంపకం, ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు, ఇవన్నీ కూడా అంశాలు రేపు ప్రస్తావనకు వస్తాయి అంటున్నారు. అలాగే ఇకపోతే మెయిన్గా 9-10 స్కెడ్యూల్స్, వాటిల్లో కూడా దాదాపుగా ఎక్కువ సంస్థల మీద ఏకాభిప్రాయం కుదిరింది.
తొమ్మిదో స్కెడ్యూల్లో ఉన్నటువంటి ఒక 23 సంస్థలు, అలాగే 10వ స్కెడ్యూల్లో ఉన్నటువంటి ఒక 30 సంస్థల మీద ఏకాభిప్రాయం కుదరలేదన్నప్పుడు ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే షీలా అబేడి కమిటీ వేసిందో అది కూడా ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం చూపలేదండి. కాబట్టి ఇది ఒక కొలిక్కొచ్చే అవకాశం అంతవరకు కనపడుతుంది సార్ కోటేశ్వర గారు ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు? సార్ ఒకసారి ఆడియో చెక్ చేయరా, మ్యూట్లోకి వెళ్ళినట్టుంది. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు చెప్పబోయే ముందు ఒక రెండే పాయింట్లు నేను చర్చ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఇందాక పెట్రో కాంప్లెక్స్ గురించి చర్చ వచ్చింది. పాల్ సౌరియా కాకినాడలో ఉన్నది కూడా జనసేన ఎంపీనే. అందువల్ల అటువంటి దాన్ని కనుక తరలించేట్లయితే లేదా ఇంకోటి చేసేట్లయితే ముందు జనసేన పార్టీలో తగాదాలు వస్తాయి. ఇక్కడ ఒకటి. రెండోది, ప్యాకేజీకి సంబంధించి జేడీయూ నాయకులు బీహార్కి అడిగారు. గత ఎన్నికల్లో ఇదే నరేంద్ర మోడీ గారు మనకు ఎట్లాగైతే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి తిరుపతి వెంకన్న సాక్షిగా వాగ్దానం చేశారు, జేడీయూ నితీష్ కుమార్ ఆయనతో కలిసినటువంటి సందర్భంలో గత ఎన్నికల సందర్భంలో ముందు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆ ప్యాకేజీ ఇవ్వలేదు. ఆ అదే నితీష్ కుమార్ గారు వాటన్నిటి గురించి రచ్చరచ్చ చేశారు ఆయనతో. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్యాకేజ్ గురించి అడుగుతున్నారంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి కనుక, మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్నది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకని జేడీయూ బీజేపీ అనేటువంటిది మీరు అట్లా అడగండి గట్టిగా చెప్పేసి మేము ఏం చేస్తాం అనేటువంటిది అదొక నాటకంగా ఉందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు తమ్మినేని వీరభద్రం గారు చెప్పినా లేదా గబ్బర్ గారు చెప్పినా గానీ కొన్ని అంశాలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి అని చెప్పడంలో దానికేమి ఒకే పార్టీ జాతీయ పార్టీ అయినా 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభేదాల పరిష్కార సమయంలో ఆ విధంగా చెప్పడం అదేమి తప్పేం కాదు. ఇది సామరస్యంగా పరిష్కరించుకోవాలనేటువంటిది మొత్తం మీద ఒక వైఖరి. పోలవరం ముంపుతోటి కొన్ని భద్రాచలం ప్రాంతాల్లో అంటే ఇంతకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగా ముందుకుపోతాయనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కొంతమంది లేవనెత్తమాట వాస్తవం. అయితే దానికి సంబంధించింది ఏంటంటే ఒక సరైనటువంటి సమగ్రమైనటువంటి సర్వే జరపకుండా లేదా అంతకు ముందు చేసినటువంటి సర్వే సరే అంటే, కాకపోతే వీళ్ళు కొత్తగా డిమాండ్లు లేదా కొత్తగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా తెలంగాణలో ఉన్నమాట వాస్తవం. అందుకని దానికి సంబంధించినటువంటి స్పష్టత 2 రాష్ట్రాల మధ్య అవసరమైతే మరొకసారి సర్వే జరిపి ఏదైనా కొత్తగా మునిగిపోయేటువంటి ప్రాంతాలు ఉంటే వాటికి డెఫినెట్ గా వీరభద్రం గారు అడిగినట్టుగా కాంపెన్సేషన్ లేకపోతే పునరావాస ప్యాకేజ్ మస్ట్. అది ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి శ్వేతపత్రంలోనే అది ఉన్నది. తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి ఈ పునరావాసానికి సంబంధించినటువంటి ఎటువంటి పరిష్కారం చేయలేదు. అది ఆ సమస్య ఇంకా అట్లాగే ఉంది అని చెప్పారు. అందువల్ల ఆ సమస్య ఉన్నమాట వాస్తవం. ఇక 4 గ్రామాలను కలపాలా లేకపోతే తిరిగి ఇవ్వాలా లేదా అనేటువంటిది అది రాజకీయ పరంగా ఉన్నటువంటి దానిలో భాగంగానే ఆయన కూడా దీన్ని కూడా పరిశీలించమని చెప్పేసి అడగడం అదేమి తప్పు కాదు. మిగిలినటువంటి అంశాల్లో ఏమి భేదం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నదీ జలాల వివాదం అనేటువంటిది అసలైనటువంటి పీఠమొడి. మనం చూస్తున్నాం. కావేరీ నదీ జలాల వివాదం మన స్వాతంత్రానికి రాకముందే జరిగినటువంటిది. ఇప్పటికే అది ఒక కొలిక్కి రాలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ ప్రయోజనాల కోసం అక్కడ చూస్తున్నటువంటి తీరు. ఇక్కడ తెలంగాణలో కూడా దానికి ఒక ప్రాతిపదిక చేశారు. ఆ ప్రాతిపదికలో కూడా ఒక తాత్కాలికమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ దాని ప్రకారం 290 టీఎంసీలు అనే దానికి తెలంగాణ ప్రభుత్వం నాడు అంగీకరించింది. లేదా తాత్కాలికమే తప్ప మేము శాశ్వతం కాదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది ఏమైనప్పటికీ అది 2 ముఖ్యమంత్రులు తేల్చేటువంటి అంశం కాదు. అది ట్రిబ్యునల్ ఇచ్చిన వాటిని ఎవరు అంగీకరించకపోయినా మళ్ళీ కోర్టు దాకా సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది. అది ఏమవుతుంది ఎప్పుడో జరుగుతుంది అనేటువంటిది నాకైతే నమ్మకం లేదు. ఈ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ఆ సమస్య తేలుతుందా లేదా అంటే అది సందేహమే అనేది దాని గురించి. ఇక మిగిలినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి దానిలో కూడా ఈ ఒక సామరస్యతని ప్రదర్శించడానికి అవకాశం ఉంది. అయితే సామరస్యత ప్రదర్శించేటప్పుడు
ఏవైనా ఆస్తులు వదులుకోవాల్సి వస్తే, ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తాత్కాలిక రాజధాని 2024 వరకు ఉంటుందని చెప్పేసి చెప్పినప్పుడు మనకి అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి సెక్రటేరియట్ లో భవనాలకి పెద్ద మొత్తంలో దాదాపు కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి వాటన్నిటిని పునరుద్ధరించి లేకపోతే సౌకర్యాలు పెట్టారు. కానీ ఒక్కరోజు కూడా దానిలోకి వెళ్లకుండా విజయవాడ ఆయన షిఫ్ట్ అయిపోయారు. అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, 2024 వరకు అవకాశం ఉంటే మీరు వెళ్లకుండా చేశారు, ఒకవేళ రాదలుచుకోకపోతే ఈ ఖర్చు అంతా ఎందుకు దాటుగా ప్రజల సొమ్ము అనేటువంటి విమర్శలు అప్పుడు వచ్చాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వాటన్నిటిని కూడా మొత్తంగా మీరు తీసేసుకోండి అని చెప్పేసి అంటే మొత్తం పక్కలు కొట్టేసి కొత్త సెక్రటేరియట్ కట్టుకున్నారు. కానీ ఆస్తుల విషయంలో ఆ విధంగా ఉండదు. వాటికి సంబంధించినటువంటి అంచనా, ఒకవేళ ఫిజికల్ గా ఉన్నటువంటి ఆస్తులు తెలంగాణలో ఉంటే, ఒకవేళ తెలంగాణ వాటిని తీసుకోవాలనుకుంటే ఏ రేటు కట్టి ఆంధ్రప్రదేశ్ కి ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలి, లేకపోతే అది కనుక తేలకపోయేట్లయితే వాటన్నిటిని ఇద్దరు కలిసి అన్ని వాటా ప్రకారం పంచుకోవడం, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు వాటి మీద కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ ఒక సానుకూలమైనటువంటి వైఖరి తోటి ఇద్దరు పరిష్కరించుకోవాలనేటువంటి సంకల్పాన్ని చెప్పుకున్నారు కనుక దాన్ని మనం తప్పుపట్టాల్సిన పని లేదు. రెండు రాష్ట్రాలు ఏ ప్రతిపాదనలతో ముందుకు వస్తాయనేటువంటిది చూడాలి. ఇక్కడ కూడా బీజేపీ పెట్టినటువంటి పిత్తనాటకాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ విభజన వివాదాలకు సంబంధించి. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఆసక్తికరమైనటువంటి అంశంగానే మారుతుంది. నిర్దిష్టంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చర్చించారనేది తెలిసిన తర్వాత మాత్రమే మనం వాటి మంచి చెట్లలోకి వెళ్ళగలం అనేది. ఓకే సార్, ఎలాగో ఇది మొదటి భేటీ కాబట్టి మొదటి భేటీలో అఫ్ కోర్స్ ఇదేం ఫస్ట్ టైం కాదు, 10 సంవత్సరాల నుంచి నలుగుతున్న వ్యవహారమే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కూర్చుంటున్నారు కాబట్టి ఇది మొదటి భేటీ కాబట్టి మొదటి భేటీలోనే అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుందని అనుకోలేము. ఇకపోతే శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు కొన్ని అంటే లేమనకు అర్థం కాదు ఈ విద్యుత్ బకాయిలు అనేది ఎందుకంత సమస్య. ఇప్పుడు ఒకటి మనం ఎక్కువ ఇవ్వాలంటున్నారు, తెలంగాణకి దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు, అలాగే తెలంగాణ మనకి ఒక 7,000 కోట్ల రూపాయలు అన్నారు. మరి ఏముంది దాంట్లో మినహాయించుకొని ఇది పరిష్కరించుకుంటే అయిపోతుంది కదా, అంటే నాకు తెలియదు దాంట్లో ఏం పీఠముడుతుంది అనేది. ఇవి ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా పెండింగ్ ఉండాల్సిన అవసరం ఏంటి? ఇటువంటి జగన్ అంటే వస్తుంది జగన్ ఎవరంటే పిచ్చి గుర్తుకుంటానంట కథ. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరొకరు అల్లాబల్లా చేసుకుంటారు, స్వీట్లు తినిపించుకుంటారు, ఒకరి రాజకీయతలు పంచుకుంటారు. రాజకీయ తురంతుడిగా గురువుగా భావించి కేసీఆర్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ శైలి చేశారు. మరి రాష్ట్రానికి వచ్చే కొద్దికి తెలియకుండానే రాష్ట్ర ఆస్తులు రాయిచ్చి వచ్చేసారు కదా. మరి ఎవరిని అడిగి ఎవరు జాగీరం రాయిచ్చి వచ్చాడు? సో మినిమం గౌరవం కూడా రాష్ట్ర మీద లేదనమాట గత ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరన్నట్టే రాష్ట్రం నుంచి ఒక మంచి పరిణామం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బాబు గారు కానీ డిస్కస్ చేయాలనుకుంటున్నారు విభజన అంశాలు. ఈ విద్యుత్ బకాయిలు చిన్న పాయింట్, దాన్ని కాజుగా చూపించి అసలు ఈ 10 ఏళ్ళు కూర్చోలేకుండా అటుపక్క ఇటుపక్క లాగేసుకొని కేసీఆర్ గారి యొక్క డిక్టేటర్షిప్ తో ఈ గొడవలు స్టార్ట్ అయింది. యాక్చువల్ గా మనకు సమస్యలు కూడా లేవు. ఇప్పుడు చూడండి, లేక్యూ మన ఆంధ్రలోనే ఉంది, ఇంకా హెరిటేజ్ భవన్ ఆంధ్ర ఆంధ్రలోనే ఉంది. చాలా కార్పొరేషన్ సంస్థలు దాదాపు 30 తప్ప మీదన్ని కొన్ని తీసుకొచ్చారు. మీరు అన్నట్టు షీలాపేటకి సంబంధించిన ఉద్యోగస్తుల పంపకం కూడా పేటముడిగా మారింది. చాలా మందిని ఇంకా తీసుకురాలి, అక్కడ ఇటు పక్క షెడ్లింగ్ ఆడుతున్నారు, డిప్యుటేషన్ మీద వస్తున్నారు. ఇది ఒక పాయింట్. అయితే విద్యుత్ బకాయిలు చిన్న విషయం సార్, పెద్ద సమస్య కూడా కాదు. నేను అన్నట్టు ఒక సింగిల్ సిట్టింగ్ లో మార్చేసే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే మన ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు మన దగ్గర ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం మీరు అంటే 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్ ప్రకారం ఆస్తుల పంపకంలో 42% వాళ్ళకి, 58% మనకు వచ్చే విధంగా విభజన సందర్భంగా చేసిన షెడ్యూల్స్ ప్రకారం తీర్మానం. ఇప్పుడు మరి ఆ రోజు నుంచి 10 ఏళ్ళు అయింది, ప్లస్ అమరావతి హైదరాబాద్ మనం 2 రాష్ట్రాల రాజధాని అది కూడా పీరియడ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా అయిన తర్వాత రాష్ట్రంలో ఏ అంశాలైతే భేదాభిప్రాయాలుగా ఉన్నాయో దాన్ని సున్నితంగా పరిశీలించుకోవాలి. మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, 7 మండలాల విషయంపై కూడా ఇది అయిపోయింది, అన్ని డిక్లేర్ అయిపోయింది. గత రాష్ట్రంలో విభజన కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు, బీజేపీ దాన్ని ఆమోదించింది, అయిపోయింది. కావాలని గిల్కజ్జాలు పెట్టుకుంటా ముందుకెళ్లాలంటే గతంలో మనం చూసాం, కేటీఆర్ సెంటిమెంట్లు రెచ్చగొట్టి వాంటెడ్లీ ఏదో పార్టీ కార్యక్రమాలకు పంచుకోవడం చేశారు తప్ప ఇది ఒక కొత్త కుట్ర తప్ప ఇంకోటి కాదు.
ఇంకా 5 గ్రామాలు అంటారా? అది శాస్త్రీయంగా కొంత అంచనా వేసుకొని వాస్తవంగా అటువంటి ఇబ్బందులు ఉంటే నాకు ఇతర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తీసుకుంటే పాజిటివ్. ఎందుకంటే పుచ్చుకునే మనస్తత్వం ఉండాలి. పక్క రాష్ట్రం మన తెలుగు వాళ్ళే, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మనం అన్నదమ్ములు విడిపోయాం. ఏదైనా చిన్న విషయం ఉంటే సామరస్యం కూర్చొని పరిశీలించుకోవచ్చు. అది గత ప్రభుత్వాల్లో లేదు వాతావరణం. నువ్వెంత దోసుకున్నావు, నేను ఎంత దోసుకున్నాను, అమరావతిని చంపే హైదరాబాద్ బతుకుతుంది, అంగోటు చేసి ఇదే అవుతుంది చెప్పి కుట్రలు చేశారు కాబట్టి నాశనం అయిపోయారు. అక్కడ బీఆర్ఎస్ పోయింది, ఇక్కడ వైసీపీ పోయింది. కానీ మీరు అన్నట్టు కొన్ని నీటి సమస్యలు ఉన్నాయి. కృష్ణా వాటర్ కానీ, అదేవిధంగా గోదావరి వాటర్ కానీ, కొన్ని శ్రీశైలం డ్యామ్ నుంచి రావాల్సిన అంశాలు కానీ, గతంలో చాలా సందర్భంగా నాగార్జున విషయం పైన జగన్మోహన్ రెడ్డి డ్రామా వేశాడు. అడవి ఆపేదానికి కొంత ప్రయత్నం చేసి ఇతర పోలీసులు పెట్టి కూడా పెట్టి, ఇవన్నీ కూడా కారణాలు. వాస్తవంగా బచావ్ తీర్మానం ప్రకారం మనకి ఎన్ని నీటి వాటర్ ఎంత కేటాయించారు, వాళ్ళకి ఎంత కేటాయించారు, దీన్ని పకడ్బందీగా రాసుకొని 2 బోర్డులు కూర్చొని మాట్లాడి సరిపోతుంది. దానికి కావాలనే రాజకీయ రంగులు చేశారు కాబట్టి నీటి పంపకాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఉద్యోగుల పంపకం కావచ్చు, చాలా క్లారిటీగా ఒక్క సిట్టింగ్ లో కంప్లీట్ గా అవుతారు. సురేష్ గారు మళ్ళీ కూడా చెప్తున్నారు, ఒక్క సిట్టింగ్ లో కంప్లీట్ కాదు, కొన్ని ఈ రోజు అవుతాయి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అధ్యయనం చేసి మళ్ళీ ఉన్న సమస్య తీసుకొచ్చుకుంటాం. కాబట్టి పూర్తిగా ఈ 5 ఏళ్లలో పక్క రాష్ట్రానికి మనకి స్నేహపూర్వమైన వాతావరణం తీసుకొచ్చే విధంగా, గుడ్ గవర్నెన్స్ వచ్చే విధంగా, ఒకరు సహకరించుకునే విధంగా, తెలుగు తమ్ముళ్ళుగా, తెలుగు అన్నదమ్ముళ్ళుగా ఉండాలనే విధంగా వాతావరణం సృష్టించాలని చేసే ప్రయత్నంలో బాబు గారు చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతా ఉంది. రేపు కలుస్తున్నారు, మంచి వాతావరణం వస్తా ఉంది. చాలా అంశాలు ఇప్పటి వరకు ముళ్ళు మీద ముళ్ళేసి కేసులు వేసుకొని గొడవలు వేసుకున్నాను కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి పరిష్కరించుకుని బయటకు వస్తాం. ఆ నమ్మకం మాకుంది. అదే రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష కూడా. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఇప్పుడు చాలా వరకు ఆస్తులు మన కార్పొరేషన్ ఆస్తులు నిలబడిపోయి, అవి మనవా వాళ్ళవో తెలియదు, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి ఇవి పెద్దవి చేసి చూపించి దాన్ని కూడా రాజకీయం చూడడానికి ప్రయత్నం చేసిన ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని అందరికి కూడా మనం బుద్ధి చెప్పే సమయం వస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటు కేంద్రం, ఇటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సంబంధాలు కూడా పూర్తిగా పరిష్కారం అయ్యి బోర్డు మీద నీళ్లు పోస్తే ఎట్లుంటుందో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక రాజకీయ పరిస్థితులు మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. కాబట్టి 100% కేంద్ర సహకారంతో, పక్క రాష్ట్ర నాయకుల సహకారంతో పరిష్కారం అయితే వెళ్తాం సార్. సమయం అయిపోయింది. మంచి సూచనలు చేస్తున్నాం. రైట్ శ్రీనివాస్ గారు. గఫూర్ గారు క్విక్ గా చెప్పండి, ఎక్కువ సమయం లేదు. ఈ 10 సంవత్సరాలు కూడా అంత డిలే అవ్వడానికి కారణం రాజకీయపరమైన అంశం కూడా ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ 10 years తెలంగాణలో ఉన్నది కేసీఆర్ గవర్నమెంట్. కేసీఆర్ గవర్నమెంట్కి అలాగే 14 to 19 ఇక్కడ ఉంది టీడీపీ గవర్నమెంట్, అఫ్ కోర్స్ ఎన్డీఏ. టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్కి ఉండే సఖ్యత మనకి తెలిసిందే ఓపెన్గా. ఇకపోతే లాస్ట్ 5 years వచ్చేసరికి మళ్ళీ అదే కేసీఆర్ అక్కడ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. అంటే అందువల్లనే డిలే అయిందన్నమాట. ఇప్పుడు ఒక డిఫరెంట్ ఇది కనపడుతుంది, పిక్చర్ కనపడుతుంది. ఎవరైతే సహచరులుగా పనిచేశారో వాళ్ళిద్దరే ఉండటం అనేది ఏమన్నా త్వరగా పరిష్కారం అవడానికి అవకాశం ఉందా? సందర్భంగా ఏర్పడినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి 2 రాష్ట్రాలు సూహృద్భావ వాతావరణంలో కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవడం రెండు రాష్ట్రాలకు మంచిది, వీళ్ళకు మంచిది. అది అయితే కేసీఆర్ గారు అంత సామాన్యంగా పరిష్కారం చేసేటువంటి నిన్న ఈ అంశం మీదనే వేరే ఛానల్లో డిస్కషన్ జరిగితే బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారో అసలు తేల్చుతాము. చంద్రబాబు నాయుడు వ్యతిరేకి, మాకు చంద్రబాబు నాయుడు ఎట్లా రాణిస్తారు? పోనీ ఈ అమ్మ కథ కాదు, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆడనే ఉండి ఆయన పోతున్నారు. కాబట్టి కూర్చొని మాట్లాడడానికి ఏందే ఇబ్బంది? ఏదైనా ఒప్పందం జరిగినప్పుడు ఆ ఒప్పందం యొక్క మంచెడ్డల గురించి మనం మాట్లాడవచ్చు. ఇంకా ఏమి కాలే అప్పుడే యుద్ధం మొదలు పెట్టేటువంటి పద్ధతిలో బీఆర్ఎస్ యొక్క ధోరణి అక్కడ ఉంది. ఏమైనా ఒకటండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఆ మండలాల ట్రాన్స్ఫర్ లో 7 గ్రామాలు పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బంది లేని పద్ధతిలో, మునక సమస్య అడ్డంకులు ఏర్పడిన పద్ధతిలో ఏదున్నా మనం అంగీకరించవచ్చు. అడ్డంకులు ఏర్పడతాయి, ఈ 7 గ్రామాలు పక్కకు పోతే మాత్రం పోలవరం ప్రాజెక్టుకు కష్టమవుతుంది అనుకుంటే మాత్రం అది తప్పదు. కాబట్టి అది సిపిఎం గా వాళ్ళేం వైఖరి, మేమేం వైఖరి, మేము కూడా మాట్లాడుకోలేదు. మాట్లాడుకుంటే ఏమైనా పోలవరం ప్రాజెక్టు అడ్డు రావు. నంబర్ 1. నంబర్ 2, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు అండి. ఏది ఉద్యోగులు, డబ్బులు, వాళ్ళకు గఫూర్ గారు 7 మండలాల సమస్య వేరు, 5 గ్రామాల సమస్య. 5 గ్రామాలు ఇవి, 7 మండలాలకు సంబంధం లేనిది ఇది. 5 గ్రామాలు అంటున్నారు. ఆ గ్రామాలు కూడా ఒకవేళ మునకకి ఏమి ఇబ్బంది రాదు, పోలవరం ప్రాజెక్టుకి ఏమి ఇబ్బంది రాదంటే ఇచ్చేసేయచ్చు. ఏముంది, ఇప్పుడు మొత్తం పోయినప్పుడు 5 గ్రామాలు పోతే ఏం కుంపలు ముడతాయి? అయితే దాన్ని
ఇంజనీర్లు స్టడీ చేయాలి, మనం కాదు. అదే. పోతే ఈ డబ్బులు స్థలాలు ఇవి పెద్ద సమస్య కాదు, కానీ కృష్ణా జిల్లా సమస్య ఉంటుంది. రెండు వైపులా రాష్ట్రం యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల యొక్క ఆమోదంతోనే ఒప్పందం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం లేదా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, 5 సంవత్సరాల తర్వాత ఏముంటుందో చెప్పలేము. ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం అవుతుంది. శాశ్వతమైనటువంటి పరిష్కారం రాష్ట్రాలకు జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఒక జనరల్ కన్సెన్సస్ రావాలా, ఇక్కడ జనరల్ కన్సెన్సస్ రావాలా. కానీ అది ఎప్పుడో జరిగేది. ముందు కూర్చోవడానికి అభ్యంతరం ఏమిటి? కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఒకసారి కాకపోతే 2 సార్లు కూర్చోవాలి. కాబట్టి సిపిఎం పార్టీగా కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడాలన్న దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. కూర్చొని చర్చలు జరుపుకోవాలని మా అభిప్రాయం. రైట్, ఓకే. విఠల్ గారు, ఇక్కడ జటిలంగా కనపడుతుంది ఎవరు చెప్పినా కానీ నీటి పంపకాల విషయం. నీటి పంపకాలు అనేది రాష్ట్ర పరిధిలో కన్నా కూడా కేంద్రం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ విషయంలో చొరవ చూపి ఆల్రెడీ మీరు అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ, అలాగే వీళ్ళిద్దరూ ఇంతకుముందు కలిసి పనిచేసిన ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది ఆ సీఎం గారికి, ఈ సీఎం గారికి. కాబట్టి దానికి కూడా ఒక పరిష్కారం కేంద్రం ఆధ్వర్యంలో వచ్చే అవకాశం కూడా కనపడుతుందా? ఇప్పుడు మనం ఈ 2 రాష్ట్రాల సమస్యలు, విభజన సమస్యలు అనే దానిలోకి వెళ్ళేటప్పటికే, అంటే వాస్తవంగా విభజన జరిగిన రోజున మేము కూడా మద్దతు ఇచ్చింది అయితే వాస్తవం. కానీ విభజన జరగడానికి ముందుగానే ఇవన్నీ కూడా ఒక సర్వే ద్వారా ఒక కమిటీని వేసి ఇవన్నీ కూడా రాసుకొని, ఎందుకంటే విభజన కావాలని కోరుకున్నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు. ఆ రోజున వీటన్నింటికి మీరు ఒప్పుకుంటే మేము విభజన చేస్తాము అనేటువంటి ఒక సందర్భాన్ని కనుక ముందుకు తెచ్చి ఉన్నట్టయితే చాలా సమస్యలు ఆ రోజున పరిష్కారం అయ్యేవి. కానీ అట్లా చేయకుండా, అంటే ముందు నుంచి వాళ్ళకి అభిప్రాయం ఉన్నప్పటికీ ఆ చివరి రోజున అట్లా చేయటం వలన కొంత ఈ సమస్యల్ని పరిష్కరించే అవకాశం లేకుండా పోవటం ఒకటి. రెండోది, ఇదంతా సాధించింది నేనే అని చెప్పుకుంటూ వీటన్నింటికి కూడా మోకాలద్దుతూ తన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవాలనేటువంటి ఒక ఆ యుగోకి సంబంధించినటువంటి దీంట్లో కేసీఆర్ చేసినటువంటి దురాగతమే మనకి ఈ రోజున శాపంగా మారింది. అది కూడా అధిగమించి ముందుకు వచ్చాం. కాబట్టి ఈ రోజు ఇందాక నేను చెప్పినట్లుగానే వీళ్ళిద్దరూ ఎంతో కొంత అవినాభావ సంబంధం ఉంది కాబట్టి వీళ్ళు తొందరగా పరిష్కారం చేస్తారనేదేమో ఒక ఆశాభావం. రెండోది, మీరన్నట్టు నీటి సమస్య వచ్చేటప్పటికే గతంలోనే బచావత్ ట్రిబ్యునల్ ఉంది, ఆ తర్వాత కృష్ణా బోర్డు ఉంది. ఇట్లా కేంద్రం ఆ బోర్డుని కేటాయించి దానికి కావాల్సినటువంటి నీటి వాటాలను కూడా ఆల్రెడీ కేటాయించడం జరిగింది. అయితే ఇదేంటంటే ఏది లేనప్పుడు ఏదో ఒక వంక చూపించాలి కాబట్టి అనే వంకలే తప్ప ఈ రోజున కూర్చొని పరిష్కారం చేద్దాం అనుకుంటే మాత్రం తేలిగ్గా అయ్యే సమస్యలే. అదేవిధంగా మన పెద్దలు గఫూర్ గారు చెప్పినా, కోటేశ్వర గారు చెప్పినా, ఒక సిట్టింగ్ లో అయితే పూర్తిగా కాదు. ఒకటి ముందు కొంత సానుకూలంగా ఉండే చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ పోతూ ఉంటే, జటిలమైన సమస్యలు ఏమన్నా 1, 2, 3 ఉంటే అటువంటిప్పుడు కేంద్రాన్నో లేకపోతే మేధావులను కూర్చోబెట్టి దానికి కావాల్సినటువంటి పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం 2 తెలుగు ప్రజలం, తెలుగు రాష్ట్రాలు కాబట్టి మనకి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా అక్కడ నివసిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజల్లో చాలా మంది ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు. మనకి ఈ యొక్క బంధం ఉంది కాబట్టి తేలిగ్గా కేవలం నాయకుల అహంభావమో లేక ఈ యొక్క ఫీలింగ్ తో ఆగాల్సిందే తప్ప, లేకపోతే ప్రజలైతే మాత్రం చాలా సుహృద్భావంతో సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలని 2 రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు, గఫూర్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.